హాయ్. ఇప్పుడు మనకి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అండ్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే చాలా కాస్ట్ తోటి కూడబడి ఉంది కదా. సో ఇప్పుడు రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు అనుకుంటున్నారు? ఏమో లైక్ ఐటీ సెక్టర్ ని డెవలప్ చేయొచ్చు అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ డెవలప్ చేయాలి అన్నా గానీ మనకి రెవెన్యూ కావాలి కదా. నాకైతే దాని గురించి పెద్దగా ఐడియా ఏం లేదు. లైక్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఇన్ని రకాల పదవులను కట్టబెడుతున్నారు కదా. సో ఆయన ఏ విధంగా చేస్తాడు అనుకుంటున్నారు? లైక్ అట్లా అంటే మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. అంటే వాళ్ళు సబ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మేబీ అది ఒక గుడ్ పాయింట్ అవ్వచ్చు. మేబీ వాళ్ళు హెల్ప్ చేస్తే నేర్చుకోవచ్చు. జగన్ కూడా ఇప్పుడు చూస్తే ప్రతిపక్షం హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతా అంటున్నాడు. మరి దానికి ఏమంటారు? ఏమో నేను పెద్ద పాలిటిక్స్ అయితే నేను రీసెంట్గా ఏం ఫాలో అవ్వట్లేదు. బట్ మేబీ ఏపీలో ఇన్కమ్ ఏరియాస్ మీద ఫోకస్ చేయొచ్చు. లైక్ అంటే ప్రతి ఏరియాకి ఒక స్పెషల్ పాయింట్ అయితే ఉంటుంది కదా, మేబీ దాని మీద ఫోకస్ చేస్తే రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇప్పటికైనా రాజధానికి చెక్ పెడతారు అనుకుంటున్నారు? అమరావతి అనౌన్స్ చేశారు కదా, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. లైక్ ఇన్ని రోజులు అందరినీ లైక్ ఏమంటారు, ఏపీకి క్యాపిటల్ లేదు అన్నారు కదా, ఇప్పుడు అమరావతి అనౌన్స్ చేశారు కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అదే విధంగా ఇప్పుడు మనకి రిషికొండ పైన ఒక భవనం కనిపిస్తుంది కదా, అది మన జగన్ కావాలనే ఒక ఫామ్ హౌస్ లాగా సృష్టించుకున్నాడు అంటున్నారు కదా. నాకు ఏం తెలియదు, బట్ మేబీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, తెలుస్తుంది.